నిన్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున విచ్చేసి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు, అలాగే అశేషంగా నిన్న ఓటర్లందరూ కూడా తరలి రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే సహకరించిన మీడియాకు కూడా పేరు మీద ధన్యవాదాలు. ఏదైతే నన్ను ఎంపీగా ప్రకటించిన తర్వాత గత 2 నెలలుగా మా శాసనసభ్యులు అందరూ కూడా 7 మంది శాసనసభ్యులు అభ్యర్థులు సహకారంతో మా నాయకులు, కార్యకర్తలు, కొత్త అయిన ప్రతి ఒక్కరూ కూడా దగ్గరుండి నన్ను ముందుకు నడిపించడం, అలాగే నిన్న పెద్ద ఎత్తున కూడా ఓటర్లందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా 7 మంది శాసనసభ్యుల్ని ఎంపీగా నాకు కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపన వాళ్ళ ఇది కూడా నిన్న కనిపించడం కూడా జరిగింది. నిన్న 7కి 7 నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా, అంటే ఎప్పుడో ఒక 15-20 సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత 10 సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది. నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు, మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు నాకు సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక 3 రోజుల క్రితం సిఎల్ని, ఎస్ఎల్ని మార్చుకోవటం కూడా జరిగింది. మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి, ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా, పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు, ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలోనే. మా ఎస్పీ గారు మాచర్లకి ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి. దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు. డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున్న 8 గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు. కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం, అరాగురా స్పందించడం జరిగింది. ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఓట్లు ఉన్న దగ్గర ఒక్క పోలీసు, సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్. ఓట్లు వేయనీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్, మెన్ లేదు. ఎవరి ఓటును వాళ్ళు సక్రమంగా వినియోగించుకోవడం కోసం లా అండ్ ఆర్డర్ కాపాడాలి, పోలింగ్ స్టేషన్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి అనేది ఎన్నికల కమిషన్ యొక్క ఉద్దేశం. అది ప్రజాస్వామ్యంలో చాలా అవసరం. ఈ సందర్భంలో కొన్ని మార్పులు చేశారు, మంచిదే. డీజీపీని మార్చారు, వండర్ఫుల్. అంటే డీజీపీ వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు వేశారు కాబట్టి ఏదన్నా నెపోటిజం లేదా పక్షపాతాన్ని చూపిస్తారనే ఉద్దేశంతో మార్చారు, వండర్ఫుల్. ఐజీని మార్చారు ఇక్కడ, వండర్ఫుల్. ఎస్పీని మార్చారు ఇక్కడ, వండర్ఫుల్. చాలా చోట్ల ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని మార్చారు. ఎందుకు మార్చారు? ఒక నిష్పక్షపాతమైన ఎన్నిక జరగాలి అనేటువంటి ఉద్దేశంతో మార్చారు, చాలా సదుద్దేశంతో మార్చారు, మంచిదే. నేను అడుగుతా ఉన్నాయి వాళ్ళ, ఇంతమందిని మార్చారే, ఇన్ని మార్పులు చేశారే, నిష్పక్షపాతంగా జరిగిందా? లా అండ్ ఆర్డర్ కాపాడబడిందా? ఎంత బాధతో చెప్తున్నానంటే బోత్ సైడ్స్. వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు తన్నులు తిన్నారు కొన్ని చోట్ల, వైసీపీ వాళ్ళు తలకాయలు పగిలాయి. వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి అయ్యా మా ఊర్లో కొడుతున్నారు, మా పోలింగ్ బూత్ను ఆక్రమించుకున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులు పంపండి అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను, ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను, ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను. పోలీసులకు ఫోన్ చేస్తే గంటల తరబడి పోలీసులు రీచ్ కానటువంటి పరిస్థితి. మ్యాన్ పవర్ లేదా? ఎందుకు రీచ్ కాలేదు? తలకాయలు పగిలిపోయి వాళ్ళు కొట్టుకొని అలిసిపోయిన తర్వాత పోలీసు వారు వెళ్ళారు, సినిమాల్లో వెళ్ళినట్టుగా. ఏమిటి దుర్మార్గం ఉంటున్నాను. ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్, నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు, మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్ పోలీసు యంత్రాంగం అంతా కూడా
లా అండ్ ఆర్డర్ కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇది నిస్సందేహం. పూర్తిగా ఫెయిల్ అయ్యారా నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. ఫెయిల్ అయ్యారా లేక తెలుగుదేశంతో కొల్లుడయ్యారా ఏమిటి నాకు అర్థం కాదు. నాకు చాలా చిత్రమైనటువంటి విషయాలు నేను గమనించాయి. వాళ్ళ నా నియోజకవర్గంలో నిన్న నేను బూతులు తిరుగుతూ నకరికల్ వెళ్ళాను. నకరికల్లో నాకు నకరికల్ ఎస్ఐ ఫోన్ చేసి, సార్ ఇక మీరు తిరగడానికి వీల్లేదు, అందరినీ హౌస్ అరెస్ట్ చేసేయమన్నారు అని చెప్పారు. ఎవరు మా పిఏకి చెప్పారు, మణి గోపాల్కి. చెప్పగానే నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను, బిందు మాధవ్ గారికి. ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ బిందు మాధవ్ గారు, ఐపీఎస్ ఆఫీసర్, ఐ నో వెరీ వెల్, మనకు కూడా పనిచేశారు. నాకు ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్, ఒక మంచి ఆఫీసర్ అనే అభిప్రాయం కూడా నాకు ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. ఆయనకి నేను ఫోన్ చేస్తే, అవును సార్, ఎలక్షన్ కమిషన్ హ్యాస్ గివెన్ ఆర్డర్, మీరు హౌస్లో ఉండాలి. నేను సార్ మరి నకరికల్లో ఉన్నానంటే, అయితే ఇమీడియట్గా మీరు మీ ఇంటికి వెళ్ళి సత్యనపల్లిలో ఉండండి అన్నాడు. ఇమీడియట్గా బయలుదేరి సత్యనపల్లి వచ్చా. సత్యనపల్లిలో కూర్చున్నా. ఫోన్ వచ్చింది నాకు, కుంకలగుంటలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతున్నాడు. మళ్ళా కాసేపు ఫోన్ వచ్చింది, గుల్లపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతున్నాడు. నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను, వాట్ ఈజ్ దిస్ సార్, నన్నేమో తిరగొద్దన్నారు, నేనేమో ఒక లా అబైడింగ్ సిటిజన్గా, ఒక మంత్రిగా, నాకు సెక్యూరిటీ ఉన్నా ఇంట్లో కూర్చున్నాను, నా ప్రత్యర్థి తిరుగుతున్నాడు, ఏమిటి ఇది అన్నా. నో సార్, కమ్యూనికేషన్ విత్ ద గ్యాప్, ఆ ప్రత్యర్థిని కూడా ఆపేస్తాము అన్నారు. సరే అలా కూర్చున్నాను. చాగంటివారిపాలెంలో కన్నా లక్ష్మీనారాయణ గారి కొడుకంట ఆయన వచ్చాడు. వచ్చి మీ అంతు తేలుస్తామని వార్నింగ్ ఇస్తున్నాడు. అక్కడ నాకు ఫోన్ చేశారు. ఆ తర్వాత అక్కడ సిఐ ఉన్నాడు, రాంబాబు అని ఆయన, నా పేరు గల ఆయనే. ఆ సిఐకి ఫోన్ చేయడానికి ప్రయత్నం చేశాను, ఫోన్ ఎత్తలేదు. తర్వాత మళ్ళా ఎంపీపీ ద్వారా ఆ ఫోన్ ఇవ్వమన్నా, అతను ఏదో రెచ్చిపోయి మాట్లాడాడు. నేనేంచిన అతనే నా దగ్గరికి వస్తేనే నేను రికమెండ్ చేశా. ఆ రోజుల్లో ఆ రాంబాబున చాలా అగ్లీగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించాడు. ఏంటి ఆయన అగ్లీగా మాట్లాడుతున్నావు, యు ఆర్ నాట్ ఎ రౌడీ, యు ఆర్ ఎ పోలీస్ ఆఫీసర్, వై యు ఆర్ టాకింగ్ లైక్ దాట్. నేనే వస్తున్నాను అక్కడికి, నేను వెళ్ళాను. ఎందుకంటే నేను వెళ్ళకూడదనుకున్నాను, ఇక్కడే ఎస్పీ గారు చెప్పాడు కాబట్టి ఉండాలనుకున్నాను. అవతల కన్నా లక్ష్మీనారాయణ తిరుగుతున్నాడు, కన్నా లక్ష్మీనారాయణ కొడుకు నాగరాజు తిరుగుతున్నాడు. నేను వెళ్ళకపోతే నా క్యాడర్ ఒప్పుకోరని నేను అక్కడికి వెళ్తే అక్కడి నుంచి బయటకు వచ్చాడు ఎస్పీ. పెద్ద పోలీసు ఇది ఉంటారు కదా, ఈ మధ్య స్పెషల్గా వచ్చారు ఆర్మీ, వాళ్ళని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కొట్టించాలనే ప్రయత్నం చేశాడు. ఈ రాంబాబు అనే వ్యక్తి సిఐఎఫ్ రూరల్ నా టైంలోనే ఇక్కడికి వచ్చాడు. ఒక ఆఫీసర్తో అంటే ఇతను వాళ్ళతో కొల్లుడు అయిపోయాడంటే, మీ టైంలోనే కదండి వచ్చింది అన్నాడు. నిజమే, నా టైంలోనే వచ్చాడు. నేను ఎవరికి, నీకు మీ అందరికీ తెలుసు, నా నియోజక ప్రజలందరికీ తెలుసు, పోలీస్ ఆఫీసర్లు ఎవరన్నా రికమెండ్ చేస్తే నేను డబ్బులు తీసుకునే మనిషిని కాదు. ఈ రాంబాబు అనే వ్యక్తి నా టైంలో వచ్చి వాడు అమ్ముడిపోయాడు, నా ఆరోపణ. నాగరాజు దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు, నన్ను కూడా ఎక్స్పెక్ట్ చేశారు. క్యాండిడేట్ నన్ను చాలామంది అడిగారు, ఏమంటే పోలీసులకి ఏదో డబ్బులు ఇవ్వాలంటని. నో, ఐఎమ్ ఏ మినిస్టర్. నా రికమెండేషన్తో వచ్చినటువంటి పోలీసు ఆఫీసర్లను కొనేటటువంటి దుస్థితి నాకు పట్టదు, నేను చేయను అలా అని చెప్పా. అగిరి నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గంలో నా ప్రజల మధ్య నేను ఓటేయటం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు కోట్లేదు, పవన్ కళ్యాణ్ కోట్లేదు, లోకేష్ కోట్లేదు, షర్మిలా కోట్లేదు, పవన్ కళ్యాణ్ కోట్లేదు. వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కథలు చెప్తారు. అంటే రాష్ట్రం మీద ప్రేమ లేదు, వాళ్ళ నుంచి నియోజకవర్గం మీద ప్రేమ లేదు అనేది అక్కడే అర్థమవుతుంది. వాళ్ళ నియోజకవర్గంలో ఇల్లు ఉండదు, ఓటు ఉండదు, కానీ మాట్లాడతారు. అండ్ నా మీద నుంచి వ్యక్తి భానుప్రకాష్ కూడా ఇక్కడ ఓటు లేదు, ఇల్లు లేదు. సో ప్రజలు గమనించాలి, ప్రజల్ని ఎవరు ప్రేమిస్తున్నారు, ప్రజల మధ్యలో ఎవరున్నారు, ప్రజలకు అందుబాటులో ఎవరున్నారు, ప్రజలకు సమస్య వస్తే పరుగులు తీసి ఎవరు వస్తారనేది తెలుసుకోవాలి. సో ఈరోజు నా నగిరి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఆడపడుచుగా నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, 3వ సారి కూడా ఎమ్మెల్యే చేయడానికి మా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా రెడీగా ఉన్నారు. స్పెషల్ థింగ్, సో నేను అంటే మహిళ ఎమ్మెల్యేగా ఉన్న ప్లేస్ లో మహిళా ఓటర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. అండ్ జగనన్నకి మాకు శక్తి మహిళా శక్తి. సో మహిళలందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఫ్యాన్ కి ఓట్ వేయాలి, జగన్ ని ముఖ్యమంత్రి చేయాలి, రోజు మనం మళ్ళీ ఎమ్మెల్యే చేయాలని. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. నా డాటర్ దే ఫస్ట్ ఓటు, యూఎస్ నుంచి వచ్చి ఫస్ట్ ఓటు చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయింది.
మమ్మీ ఎలా వేయాలి, సౌండ్ వస్తుందా, ఎలా ఉంటుంది బొమ్మలు దాని మీద అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వేసి బయటకు రాగానే ఆమె నవ్వులు చూసి మీకు అర్థమైపోయింది, ఎంత హ్యాపీగా ఉంది. సో ప్రతి యంగ్స్టర్ ఫస్ట్ ఓట్ వేసేటప్పుడు ఆ థ్రిల్లింగ్ ఉంటుంది. ఒక కరెక్ట్ ప్రభుత్వానికి వెయ్యాలి, ఓటు అనేది మిస్ చేయకుండా వెయ్యాలి అనేది యువతలో బాగా బలంగా ఉంది. అది చాలా మంచి పరిణామం. అండ్ నేను కూడా ఈరోజు మా హస్బెండ్ పాపతో వచ్చి ఓటేశాను. పోలింగ్ని పరిశీలిస్తే ముఖ్యంగా మహిళామ తల్లులు, వృద్ధులు, అదేవిధంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకునేటువంటి ఈ ఎన్నికల్లో వాళ్ళు మంచి ప్రభుత్వానికి ఓటేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. మేము గతం నుంచి కూడా చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడు, ముఖ్యంగా మహిళల్లో బెనిఫిషరీస్ పెద్ద ఎత్తున ఉన్నారు. వారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ పిల్లల చదువులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా పేదవారిని పట్టించుకునేటువంటి ప్రభుత్వం, వాళ్ళకి ఇళ్ళు నిర్మించి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద ఎత్తున మహిళమ్మ తల్లులు బూతులకి వచ్చేంత ఎండలో కూడా ఈ 3:30 సమయం వస్తుంది. 60% పోలింగ్ ఇక్కడ గుడివాడలో కంప్లీట్ అయింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది. తప్పకుండా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించడానికి, దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను.